హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. బంగ్లాదేశ్ ఇప్పుడు అట్టుడికిపోతుంది. అక్కడ జూలై ఫైటర్స్ పేరిట యువత పెద్ద ఎత్తున ఢాకా వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతూ ఉన్నారు. మహ్మద్ యూనస్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా తమ బల ప్రదర్శనను చూపిస్తూ ఉన్నారు. నిజానికి రీసెంట్గా మహ్మద్ యూనస్ జూలై చార్టర్ను తమ దేశంలో ఆమోదింపజేశారు. అక్కడి రాజకీయ పక్షాలన్నిటినీ ఏకం చేసి ఈ జూలై చార్టర్ను తీసుకువచ్చారు. అన్ని రాజకీయ పక్షాలు దీనిపై సంతకం చేశాయి. ఈ చార్టర్ ఇప్పుడు ఆ దేశంలో పెద్ద ఎత్తున వివాదానికి దారి తీస్తోంది. ఇది ఏకంగా మహ్మద్ యూనస్ను దేశం నుంచి తరిమి కొట్టే వరకు వెళ్తుందా అనే అనుమానాలు సైతం తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు జూలై చార్టర్ అంటే ఏమిటి, అక్కడి యువత ఈ చార్టర్కు వ్యతిరేకంగా ఎందుకు పోరాటం చేస్తూ ఉన్నారు అండ్ మహ్మద్ యూనస్కు ఇది ఏ విధంగా తలనొప్పిగా మారే అవకాశం ఉంది, ఇందులో మన ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగాలైన రా హస్తం ఏమైనా ఉందా అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిజానికి మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్లో షేక్ హసీనాకు సంబంధించిన అవామీ లీగ్ను ఇప్పటికే బ్యాన్ చేశారు. అయితే అందుకు సంబంధించిన మూలాలన్నిటినీ తుడిచివేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ జూలై చార్టర్ను తీసుకువచ్చారు. దీని ప్రకారం ఆ దేశ చరిత్రలో 1971 వార్ అనేది చాలా ముఖ్యం. అప్పటి తూర్పు పాకిస్తాన్గా ఉన్న బంగ్లాదేశ్ను సొంత దేశంగా ఏర్పాటు చేయడంలో ఈ యుద్ధం చాలా కీలకంగా పనిచేసింది. ఇందులో మన ఇండియా కూడా హెల్ప్ చేసింది. అంతేకాకుండా ఇప్పటి షేక్ హసీనా నాన్న ఎవరైతే ఉన్నారో షేక్ ముజిబుర్ రెహమాన్, ఆయన ఈ బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటంలో చాలా కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో అవామీ లీగ్కు సంబంధించిన కార్యకర్తలు స్వతంత్ర సమర యోధులుగా పోరాటం చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు బంగ్లాదేశ్ స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటైంది. జనరల్గా ఏ దేశంలో అయినా స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు కావడానికి కీలక ఆధారమైన వారిని జాతిపితగా కొలుస్తారు. వారిని అంతేకాకుండా స్వతంత్ర సమరయోధులను గౌరవించుకుంటారు. కానీ ఆ దేశంలో మాత్రం వీరి చరిత్రను మొత్తం తుడిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. షేక్ హసీనాతో పాటు షేక్ ముజిబుర్ రెహమాన్ 1971 వార్, అంతేకాకుండా అక్కడి స్వాతంత్ర సమర యోధుల పోరాటాన్ని మొత్తాన్ని చరిత్ర నుంచి లేకుండా చేయడానికి ఈ చార్టర్ను తీసుకువచ్చారు. అంతేకాకుండా ఆ దేశంలో ఎవరైనా 2 సార్లు ప్రధానమంత్రిగా ఎన్నికైతే మూడోసారి పోటీ చేయకుండా కూడా నిషేధించారు. మనందరికీ తెలుసు, షేక్ హసీనా కంటిన్యూస్గా గెలుపొందుతూ వచ్చారు కాబట్టి ఆమె మళ్ళీ పోటీ చేయకుండా ఉండాలి అంటే ఇటువంటి చార్టర్ను తీసుకురావాలి అనే ఉద్దేశంలో భాగంగానే మహ్మద్ యూనస్ ఈ జూలై చార్టర్ను ఆమోదింపజేశారు. దీనికి అక్కడి విపక్షాలన్నీ కూడా సంతకం చేశాయి. ఎందుకంటే షేక్ హసీనా మళ్ళీ పోటీ చేయకుండా మనం నిలువరిస్తే ఇక మనమే ఈ దేశాన్ని పరిపాలించవచ్చు అనే ఉద్దేశంలో భాగంగానే అక్కడి విపక్షాలు సైతం దీనికి ఆమోదం తెలిపాయి. కానీ అక్కడి యువత మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. ఎందుకంటే ఒక దేశ చరిత్రను కనుక మర్చిపోతే ఖచ్చితంగా ఆ దేశం కొలాప్స్ అయిపోయే పరిస్థితికి చేరుకుంటుంది అని అక్కడి యువత ముందుగానే భావిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే అందువల్లనే వీళ్ళంతా అక్కడ పోరాటం చేస్తూ ఉన్నారు. బంగ్లా వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతూ ఉన్నారు. మహ్మద్ యూనస్ తన పదవి నుంచి తప్పుకోవాలి, అతనికి తాత్కాలిక అధినేతగా ఉండే అర్హత ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు అని నిరసనలు తెలుపుతూ ఉన్నారు. ఢాకా వీధుల్లో పెద్ద ఎత్తున ఆస్తులను ధ్వంసం సైతం చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా అవామీ లీగ్ మద్దతుదారులు అని తెలుస్తోంది. నిజానికి షేక్ హసీనా ఆ దేశంలో లేకపోయినా, ఆ పార్టీపై బ్యాన్ విధించినా కూడా ఆ పార్టీకి మద్దతుదారులు మాత్రం అస్సలు తగ్గలేదని చెప్పవచ్చు. 2024 ఆగస్టులో హసీనాను గద్దె దింపినా కూడా జస్ట్ 6 నెలల క్రితమే ఇక్కడ 2024 జనవరిలో ఆ దేశంలో షేక్ హసీనా పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. ఎన్నికలు జరగగా ఇందులో ప్రజలంతా ఆమె పార్టీని ఎన్నుకున్నారు కాబట్టి ఆమె పార్టీకి మద్దతు ఏం మాత్రం తగ్గలేదు అని చెప్పవచ్చు. 1971 నుంచి అవామీ లీగ్ పార్టీనే ఆ దేశంలో ఎక్కువగా గెలుపొందుతూ వచ్చింది. లాస్ట్ ఇయర్ ఆగస్టులో షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలను కూడా మన ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగమైన రా అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలే చేసింది. అంతకుముందు జనవరిలో ఎన్నికల సమయంలో అమెరికన్ CIA వేగులు అక్కడికి వచ్చి ఈ ఎన్నికలను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ అది సఫలీకృతం కాలేదు.
ఆ తర్వాత ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ టైంలలో ఈ జెన్జీ ప్రొటెస్ట్ను తీసుకురావడానికి చాలా వరకు సిఐఏ ప్రయత్నాలు చేసింది. కానీ మన ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగమైన రా అక్కడ ఢాకా వీధుల్లో ఉండి పని చేస్తూ వీటన్నిటినీ రాకుండా చేయడంలో సఫలీకృతమైంది. నిజానికి చెప్పాలంటే షేక్ హసీనాను కాపాడడంలో రా ఎన్నోసార్లు విజయం సాధించింది. కానీ ఎప్పుడు విజయం ఒకరి వైపు ఉండదు కాబట్టి ఒక్కసారి మాత్రమే సిఐఏకు విజయం వరించింది. దీంతో పెద్ద ఎత్తున నిరసనలు అనేవి ఫ్లేరప్ అయిపోయాయి. ఇక షేక్ హసీనా అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. కానీ రా ఇప్పటికీ విశ్రమించలేదు అని తెలుస్తుంది. ఎందుకంటే బంగ్లాదేశ్లో అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించారు. అటువంటి నిషేధం విధించిన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇంత పెద్ద నిరసన తెలుపుతూ ఉన్నారు అంటే దాని వెనుక ఏదో పెద్ద శక్తి ఉంటే మాత్రమే ఇలాంటి పనులు సాధ్యం కాదు. అంతేకాకుండా యువత పెద్ద మొత్తంలో ఢాకా వీధిలో ఇప్పటికీ నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. జనరల్గా వీళ్ళ వెనక ఎవరు లేకపోతే ఖచ్చితంగా ఆర్మీని సైతం రంగంలోకి దింపి వాళ్ళను అణిచివేసేందుకు మహమ్మద్ యూనస్ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ ఎక్కడా కూడా వీరిపై కఠినంగా చర్యలు తీసుకోవడానికి సాహసించడం లేదు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా వీళ్ళ వెనుక ఏదో పెద్ద శక్తి ఉంటే తప్ప వీళ్ళు ఇంతటి పోరాటం చేయలేరు అని స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో బంగ్లాదేశ్ మిర్రర్ అనే ఆ దేశ పత్రికనే మన ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగం అక్కడ పనిచేస్తున్న తీరుపై ఎన్నో కథనాలను రాసింది. కానీ ఇప్పుడు రాయడానికి సాహసించడం లేదు. ఎందుకంటే అక్కడ మహమ్మద్ యూనస్ గవర్నమెంట్ పూర్తి అణచివేత ధోరణితో వ్యవహరిస్తున్నారు కాబట్టి అటువంటి వార్తలు బయటికి రావడం లేదు. కానీ ఖచ్చితంగా అక్కడ ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగమైన రా ఢాకా వీధుల్లో పనిచేస్తూ మహమ్మద్ యూనస్ గవర్నమెంట్ను ఎప్పుడెప్పుడు పడగొట్టడానికి సాధ్యమైనన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇది త్వరలోనే సక్సెస్ కావాలి అని మనందరం కోరుకుందాం. అంతేకాకుండా ఒకవేళ రా ఆపరేషన్ కనుక అక్కడ సక్సెస్ అయితే ఇది అమెరికాకు మనం గట్టి సందేశం ఇచ్చినట్లే అర్థమవుతుంది. ఎందుకంటే షేక్ హసీనా మన ఇండియాకు అనుకూలంగా ఉండే ప్రధానమంత్రి. కానీ అటువంటి ప్రధానమంత్రిని కుట్ర పన్ని మరీ గద్దె దింపేశారు. ఇప్పుడు తన తొత్తుగా ఉన్న మహమ్మద్ యూనస్ను అక్కడ తాత్కాలిక అధినేతగా చేశారు. కాబట్టి ఆ మహమ్మద్ యూనస్కు ఏదైతే జెన్జీ ఉద్యమంతో షేక్ హసీనాను గద్దె దింపారో అదే జెన్జీని ఉపయోగించుకుని ఇప్పుడు మహమ్మద్ యూనస్ను గద్దె దింపేందుకు మన ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగం అక్కడ పనిచేస్తుంది. ఇది కనుక సక్సెస్ అయితే ఏదైతే మీరు జెన్జీని ఉపయోగించుకుని మమ్మల్ని దెబ్బకొట్టారో అదే జెన్జీతో మేము కూడా మీకు వ్యతిరేకంగా పోరాటం చేయగలం అని గట్టి సందేశం ఇచ్చినట్లే అర్థమవుతుంది. దీని ద్వారా అమెరికాకు ఇండియా ఏం మాత్రం తీసిపోదు. మన ఇండియాకు థ్రెట్ అని భావిస్తే ఖచ్చితంగా దాన్ని టౌపుల్ చేయడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం అనే సందేశాన్ని ఇచ్చినట్లే అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.